ఎలా అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఇంక ఈ వీడియో ఏంటో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూశారు. అండ్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి అయితే దగ్గర 9-10 మంత్స్ అయితే అయిపోతుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో అయితే బ్రేక్ తీసుకున్నాను అండ్ ఇంక ఇప్పుడు డెలివరీ అయిపోయింది. సో లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే జున్ను అందరికీ హాయ్ చెప్తుంది. సో మీరు కూడా చెప్పండి. ఇంకా ఈ రోజు అయితే 21st డే అనమాట. మా బాబుకి అయితే పేరు పెడుతున్నాము, అలాగే ఉయ్యాల్లో కూడా వేస్తున్నాం అనమాట. ఇంకా ఇదైతే ముందు రోజు వీడియో అనమాట. సో నెక్స్ట్ డే కోసం అయితే మొత్తం ప్రిపరేషన్స్ లో అయితే ఉన్నారు అందరూ. అండ్ జున్ను అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది అనమాట. అందరినీ ఫుల్ టైం పాస్ అయితే చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ టెంపుల్లో పూజ ఉంటే వెళ్ళి కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా లంచ్ చేసిన తర్వాత అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా దానికంటే ముందే డెకరేషన్ అండ్ ఉయ్యాల డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసేసాము. అండ్ రిలేటివ్స్ కూడా అందరూ వచ్చి అయితే రెడీగా ఉన్నారు. ఇంకా స్టార్టింగ్ లోనే మేము కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము, వీడియో క్లిప్స్ అండ్ పిక్చర్స్. బికాస్ బాబు అయితే ఆ రోజు అసలు ఏడవలేదు, చాలా కోఆపరేటివ్ గా ఉండే అనమాట. సో వాడు ఏడవకుండా ఉండే ముందే మేమైతే ఫొటోస్ అన్ని తీసుకోవాలని అయితే అనుకున్నాము. అందుకోసం అని చెప్పేసి స్టార్టింగ్ లోనే కొన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టుకున్నాము. అండ్ యాక్చువల్గా నా దగ్గర లాంగ్ వీడియో కోసం అయితే అసలు వీడియోస్ ఏం లేకుండే అనమాట. సో నేనైతే ఫంక్షన్ లో ఉన్నాను అండ్ వీడియో క్యాప్చర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకోసం అని చెప్పేసి ఉన్న చిన్న క్లిప్స్ అయితే అన్ని కలిపి ఒక లాంగ్ వీడియో లాగా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నా శారీ అయితే నేను ఖమ్మంలో జీవి మాల్ లో తీసుకున్నాను. సో దీనికైతే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. సో నాకు శారీ కాస్ట్ వచ్చేసి 25 పడింది. చాలా కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్ గా ఉండే అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ మా చిన్నోడి అవుట్ఫిట్ కూడా అది ఫస్ట్ తీసుకునేటప్పుడు అయితే నాకు భయం వేసింది. సో దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1600 అట్లా పడింది. సో వాడికి ఫిట్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే భయమైంది. బట్ ఎగ్జాక్ట్ వాడి సైజ్ వచ్చింది అనమాట, 0 సైజ్. అండ్ సూపర్ క్యూట్ ఉండే అనమాట అవుట్ఫిట్ లో. సో నాకైతే ఫస్ట్ టైం అనమాట అంత మంచిగా రెడీ చేసి చూడడము. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అయితే అత్తమ్మ వాళ్ళ సైడ్ అండ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే బట్టలు పెట్టేశారు మాకు. సో వాళ్ళతో పాటు కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా అందరూ ఫొటోస్ దిగిన తర్వాత అయితే లాస్ట్ లో ఉయ్యాల్లో అయితే వేసామన్నమాట బాబుని. సో అప్పటికే వాడు ఫుల్ స్లీప్ లో ఉండే, అందుకోసం అని చెప్పేసి క్రాంకీగా ఏం లేడు. మాకు అంత ఇబ్బంది అయితే ఏమనిపించలేదు. బట్ ఫీడింగ్ మాత్రం కొంచెం ఇబ్బంది అయింది. బికాస్ శారీ నాకు జ్యువెలరీ అంతా కొంచెం కంఫర్టబుల్ గా లేకుండే, అందుకోసం అని చెప్పేసి అయితే ఫార్ములా మిల్క్ ఇచ్చాము. బట్ అయినా సరే అంత ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. పాపం చాలా సైలెంట్ గా ఉన్నాడు అండ్ పడుకున్నాడు. అందుకోసం అని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ అయితే చాలా నీట్ గా క్యాప్చర్ చేసుకున్నాము. ఇంకా ఫంక్షన్ అంతా లాస్ట్ లోకి వచ్చేసిన తర్వాత అయితే ఉయ్యాల్లో వేసాము. సో ఇక్కడైతే అందరూ పాటలు పాడుతున్నారు. స్టిల్ వాడైతే లేవట్లేదు, చాలా కంఫర్టబుల్ గా పడుకున్నాడు. ఇంకా ఫంక్షన్ అయితే సింపుల్ గా చేద్దాం అనుకున్నాను. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చింది అనమాట. అనుకున్న దానికంటే బాగా మంచిగా సెలబ్రేట్ చేసాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా ఈవినింగ్ ఉయ్యాల్లో వేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ అందరూ రిలేటివ్స్ అయితే ఇక్కడ పాటలు పాడుతున్నారు. ఇంకా అది మొత్తం అయిపోయిన తర్వాత నన్ను అయితే బావి దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళారనమాట. సిటీస్ లో అయితే ఇప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ గా ఇంట్లోనే అరేంజ్ చేస్తున్నారు. బట్ విలేజెస్ లో కాబట్టి మాకు అంత ప్రాబ్లం ఏం లేదు. నియర్ బై అయితే మాకు వెల్స్ అట్లా ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా నైట్ అప్పటికి టైం అయితే ఆల్మోస్ట్ 6 అట్లా అయిపోయింది. ఇంకా చీకటి అవ్వక ముందు వెళ్ళాలి అని చెప్పేసి అయితే బాబుని ఉయ్యాల్లో వేసి ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళామన్నమాట. ఇంకా బావి దగ్గరికి వెళ్ళి అక్కడైతే కొంచెం 3 buckets వాటర్ అయితే తీయాలి కదా వెల్లో నుంచి. ఇంకా అదైతే తీసేసి అక్కడ లైక్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాము. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రిమైనింగ్ కొన్ని ఫొటోస్ అయితే ఉండే, అందుకోసం అని చెప్పేసి అవి కూడా తీసేసుకున్నాము. అండ్ ఫంక్షన్ త్రూ అవుట్ అయితే బాబు అయితే అస్సలు చికాకు చేయలేదు. వాడు అసలు ఏంటో ఏమో తెలియదు. నార్మల్ డేస్ లో అయితే ఫుల్ ఏడుస్తాడు. బట్ ఇంకా ఫంక్షన్ రోజు మాత్రం మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ గా నా ఒళ్ళోనే ఉన్నాడు. వాడికి ఒక అలవాటు ఉందన్నమాట, కింద వేస్తేనేమో కంపల్సరీగా ఏడుస్తాడు. బట్ ఎవరైనా ఒళ్ళో ఎత్తుకొని ఉంటే మాత్రం అస్సలు ఏడవాడు, చాలా కంఫర్టబుల్ గా నిద్రపోతాడు. లైక్ వాడు అంత సేఫ్టీగా అండ్ సెక్యూరిటీగా ఫీల్ అవుతాడో ఏమో నాకైతే తెలీదు. ఇంకా ఆ రోజు మార్నింగ్ టెంపుల్లో ఆల్మోస్ట్ 4 hours పూజ చేశాము. ఆ 4 hours లో కూడా అస్సలు చికాకు చేయలేదు అండ్ నా దగ్గరే ఉండే అనమాట. కొంచెం ఫీడింగ్ కి ప్రాబ్లం అయింది, బట్ రిమైనింగ్ అంతా ఓకే అనమాట, అసలు ఏం ఇబ్బంది అవ్వలేదు. అండ్ ఇంకా ఈవినింగ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా నైట్ అందరి చేతులలో ఉన్నాడు, ఎత్తుకున్నారు. సో ఏమైనా చికాకు చేస్తాడేమో అని చెప్పేసి అయితే ఫుల్ భయం వేసింది. బట్ అస్సలు ఏడవలేదు, చాలా కంఫర్టబుల్ గా ఉండే. నైట్ కూడా మంచిగా నిద్రపోయాడు. అండ్ ఇంకా నేమ్ వచ్చేసి అయితే బాబుకి హా అనే లెటర్ మీద వచ్చిందనమాట. సో నార్మల్ గా టెంపుల్లో పూజ చేసినప్పుడు
చేసినప్పుడు అయితే పూజారి హా మీద హరీష్ అని పెట్టారు. బట్ అదైతే మాకు చాలా ఓల్డ్ గా అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఉయ్యాల్లో వేసినప్పుడు అయితే మీకు నచ్చిన పేరు అయితే పెట్టుకోవచ్చు అని అయితే చెప్పారనమాట. అందుకోసం అని చెప్పేసి అయితే వాడికైతే హర్విషాన్ అని అయితే నేమ్ పెట్టాము. సో కొంచెం వినడానికి డిఫరెంట్ గా ఉంది. అండ్ మా పేరెంట్స్ కి అయితే ఈవెన్ అది పలకడానికి కూడా రావట్లేదు. బట్ ఏంటి అని అంటే కొంచెం వాడు పెద్దగిన తర్వాత వాడు కొంచెం నేమ్ బాగుంది అనేలాగా ఉండాలి అని చెప్పేసి అయితే మేము అట్లా గూగుల్లో సెర్చ్ చేసి అయితే హర్విషాన్ అని పెట్టుకున్నాము. ఇంకా మా పేరెంట్స్, మా అత్తమ్మ వాళ్ళు, రిలేటివ్స్ అందరూ ఎవరికి కంఫర్టబుల్గా ఉన్న నేమ్తో వాళ్ళైతే పిలుచుకుంటున్నారు. అండ్ ఇంకా ఫంక్షన్ త్రూ అవుట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే మా జున్నునే అనమాట. సో స్టార్టింగ్ నుంచి తమ్ముడు తమ్ముడు అనుకుంటే అయితే వాడి పక్కనే ఉంది. అసలు వాడిని వదిలిపెట్టి ఉండలేదు. అండ్ ఫొటోస్ కూడా చాలా మంచిగా దిగిందనమాట. సో చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ నుంచి నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి కూడా జున్ను రోజు అడుగుతుండేది అనమాట, కంపల్సరీ నాకు తమ్ముడే కావాలి అని చెప్పేసి. బికాస్ తను అనుకోవడం వల్లనే నాకు బాబు పుట్టాడేమో అని కూడా చాలాసార్లు అనిపిస్తుంది. తనైతే ఎప్పుడు అనేది అనమాట, నాకు తమ్ముడు కావాలి, నెక్స్ట్ ఇయర్ రాఖీ నేను సెలబ్రేట్ చేసుకుంటాను, వాడికి రాఖీ కడతాను అని అయితే ఊరికే అనేది. సో ఇంకా జున్ను కోరుకున్నందుకే మేబీ బాబాయ్ ఉంటాడేమోలే అని అయితే అనిపిస్తూ ఉంటది. ఇంకా ఫుల్ ఫంక్షన్ అయిపోయే వరకు ఎంటర్టైన్ చేసింది అనమాట, అందరినీ ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ జున్ను ఉంటే నాకు తెలిసి కంపల్సరీగా అక్కడైతే ఎంటర్టైన్మెంటే ఉండిద్ది. ఎవరికైనా బోర్ అని అయితే అసలు అనిపించదు. సో త్రూ అవుట్ ఫంక్షన్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండే. అండ్ ఇంకా ఫంక్షన్ మొత్తం అయిపోయేటప్పుడు లాస్ట్ లో అయితే మేము టెంపుల్లో పెట్టిన పేరు కాకుండా మళ్ళీ ఉయ్యాలో వేసిన తర్వాత మేమిద్దరం కలిసి అయితే నేమ్ డిసైడ్ చేసి హర్విషాన్ అని పెట్టి అయితే వాడికి చెవులో చెప్పామన్నమాట. సో మాకైతే కొంచెం కంఫర్టబుల్ గానే అనిపించింది నేమ్ పిలవడానికి అండ్ పలకడానికి. ఇంకా అందరికైతే కొంచెం అది డిఫరెంట్ గా అనిపించింది. బట్ వాళ్ళ కోసం అయితే మేము నేమ్ అయితే చేంజ్ చేయలేము కదా, అందుకోసం అని చెప్పి మాకు నచ్చిన పేరు పెట్టాము. అండ్ ఇక్కడ జున్ను అయితే వాళ్ళ తమ్ముడిని అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా వాడిని ఎత్తుకోవడానికే చూస్తుంది. బట్ ఏంటి అని అంటే జున్ను కొంచెం చిన్న పాప కాబట్టి వాడిని హ్యాండిల్ చేయలేదు అని చెప్పేసి అయితే మేమే ఊరికే తనకి ఇవ్వము. బట్ తనైతే ఊరికే అడుగుతూ ఉంటుంది, పిన్ని నేను తమ్ముడిని ఎత్తుకుంటా అని చెప్పేసి. సో ఇంకా మొత్తానికి అయితే ఫంక్షన్ అయితే అట్లా అయిపోయింది. సో షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.